పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజ్ గేట్ ఎదుట ఐక్య స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల జరుగుతున్న వరుస లైంగిక వేధింపులపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులను ఖండించాలి. మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపులను కాంట్రాక్టర్ పై కఠిన చర్యలను పట్టించుకొని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై కఠిన చర్యలను వెంటనే ప్రిన్సిపల్ ను బదిలీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ను బదిలీ. గోదావరికని ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి బాధాకరం. మనం ఎంతో కష్టపడి రామగుండం పారిశ్రామిక ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మెడికల్ కళాశాల కోసం మనం ఎంతో కష్టపడి తెచ్చుకుంటే ఇవాళ ఈ కాలేజీలో ఈ మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఇలా లైంగిక వేధించడం లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం నిజంగా చాలా బాధాకరం. వెంటనే ప్రిన్సిపల్ గారి మీద అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీన్ని ఈ ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళల్ని మా ఐక్య సంఘాల తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ని కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ని. సో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.